గురుభ్యో నమః. రాజమాతాంగదేవనే నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ అనే పేరు తెలిసిన వాళ్లకు పరిచయం అక్కరలేని పేరు. 1981 జూలై 7న జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జన్మించాడు. ఒక క్రికెట్ అభిమానిగా సచిన్ అరంగేట్రం లీలగా గుర్తున్న రోజుల నుండి సుమారుగా సగటు క్రికెట్ అభిమాని 1983 తర్వాత వరల్డ్ కప్ కోసం 28 సంవత్సరాల ఎదురుచూపుని ఎవరు బద్దలు చేస్తారు? క్రికెట్ దిగ్గజం దేవుడు సచిన్ పాజీ నేతృత్వంలోనా, అగ్రెసివ్ కెప్టెన్ సౌరవ్ సారథ్యంలోనా, వీరబాదుడు వీరేంద్రుడి హయంలోనా, మాస్టర్ డిపెండబుల్ రాహుల్ అడుగులోనా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూపులకు 2011లో మహేంద్ర సింగ్ ధోని తన మహేంద్రజాలంతో వరల్డ్ కప్ను అందించి ఆ ఎదురుచూపుకి చర్మగీతం పాడాడు. అంతకుముందు 2007లో 2011 వన్డే వరల్డ్ కప్కు సన్నాహంలా కుర్ర టీముతో T20 మొదటి వరల్డ్ కప్ని అందించాడు. అలాగే 2013లో ICC ఛాంపియన్స్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకున్నాడు. ACC ఆసియా కప్ని 2010, 2016, 2019లో అందుకున్నాడు. ధోని మొదటి వన్డే డిసెంబర్ 2004లో బంగ్లాదేశ్తోనూ, టెస్టుల్లో 2005లో శ్రీలంకపై అరంగేట్రం చేశాడు. 2005లో పాకిస్తాన్తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో విశాఖపట్నంలో జరిగిన రెండవ మ్యాచ్లో 148 పరుగులు చేసి దేశం మొత్తం ఒక్కసారిగా అతని వైపు చూసేలా చేసుకున్నాడు. అక్కడి నుండి ధోని ఆరా మొదలైందని చెప్పవచ్చు. ధోని 2011 నుండి ఇండియన్ ఆర్మీలో పారాచూట్ రెజిమెంట్లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్గా పనిచేస్తున్నాడు. 2015లో పారాట్రూపర్గా క్వాలిఫై కూడా అయ్యాడు. అందుకే ఆర్మీ గౌరవార్థం అతని హెల్మెట్, గ్లౌజ్పై ఆ చిహ్నాలు ఉంచుకొని ఆడతాడు. 90 టెస్టుల్లో 38 యావరేజ్తో 6 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలతో 4876 పరుగులు చేసి 2014 డిసెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 350 వన్డేలు ఆడిన ధోని 50.53 సగటుతో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలతో 10,773 పరుగులు చేసి ఒక వికెట్ కూడా తీసి 2019 జూలైలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లోనూ, T20లో 98 మ్యాచ్ల్లో 98 మ్యాచ్ల్లో 37.6 సగటుతో 2 హాఫ్ సెంచరీలతో 1,617 పరుగులు చేసి T20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. IPLలో ఎక్కువగా చెన్నై సూపర్ కింగ్స్కి ప్రాతినిధ్యం వహించిన ధోని అతని నాయకత్వంలో 2010, 2011, 2018, 2021, 2023 మొత్తంగా 5 IPL ట్రోఫీలను, ఛాంపియన్స్ లీగ్ T20లో 2010, 2014లో ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలను గెలిచి చెన్నై అభిమానులకు తలగా మారాడు. ఇక అతని రికార్డ్స్ విషయానికి వస్తే, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ వికెట్ కీపర్గా, అత్యధిక సిక్సులు కొట్టిన ఇండియన్ కెప్టెన్గా, అత్యధిక డిస్మిసల్స్ చేసిన ఇండియన్ కీపర్గాను మరియు ప్రపంచంలో 5వ స్థానంలోనూ ఉన్నాడు. వన్డేల విషయానికి వస్తే ఇక ఆయన రికార్డులు చెప్పనవసరం లేదు. ఎక్కువ రన్స్ చేసిన ఇండియన్ కెప్టెన్గా 2వ స్థానంలోనూ, ఎక్కువ విజయాలు సాధించిన కెప్టెన్గా కూడా 2వ స్థానంలోనూ, ఎక్కువ మ్యాచ్లు ఆడిన కెప్టెన్ లిస్టుల్లో 200 మ్యాచ్లతో 3వ స్థానంలోనూ, 50 యావరేజ్తో 10,000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి ప్లేయర్గాను, 84 నాట్అవుట్స్తో ఎక్కువ నాట్అవుట్గా నిలబడిన ఆటగాడుగాను, ఒక మ్యాచ్లో 183 పరుగులు చేసి నాట్అవుట్గా అత్యధిక రన్స్ చేసిన వికెట్ కీపర్గాను, 8వ వికెట్ పార్ట్నర్షిప్కి భువనేశ్వర్ కుమార్తో పాటు 100 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పిన జాబితాలోను, ఇన్నింగ్స్లో 6 అవుట్లు చేసి మరియు తన కెరీర్లో 432 డిస్మిసల్స్ చేసి ఎక్కువ డిస్మిసల్ చేసిన వికెట్ కీపర్గాను, ఇండియన్ వికెట్ కీపర్గాను, అత్యధిక స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్గాను 123 వికెట్లతో అత్యధిక స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్గాను, T20లో
సెకండ్ మోస్ట్ మ్యాచెస్ యాజ్ కెప్టెన్ గాను, మోస్ట్ T20 ఇన్నింగ్స్ అండ్ రన్స్ బిఫోర్ స్కోరింగ్ ఏ 50. ఒక కెప్టెన్గా అత్యధిక మ్యాచ్లు ఆడిన రెండో ఆటగాడుగాను, రెండో వాడిగాను, 50 పరుగులు చేయకముందే 76 ఇన్నింగ్సుల్లో 1153 పరుగులు చేసిన ఆటగాడుగాను, ఎక్కువ స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్గాను, ఎక్కువ క్యాచ్ పట్టిన వికెట్ కీపర్గాను, ఒక ఇన్నింగ్స్లో ఎక్కువ క్యాచ్లు పట్టిన వికెట్ కీపర్గాను మరిన్ని రికార్డులు అతని ఖాతాలో ఉన్నాయి. డీమాంట్ఫోర్ట్ యూనివర్సిటీ నుంచి 2011లో హానరీ డాక్టరేట్ డిగ్రీ ధోని పొందారు. అలాగే MTV యూత్ ఐకాన్గా 2006లో ఎంపికయ్యారు. CNN న్యూస్ 18 ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2011 అవార్డు, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2008లోను, 2009లో పద్మశ్రీ అవార్డు, క్యాస్ట్రార్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2011, ICC ప్లేయర్ చాయిస్ అవార్డు 2013, 2018లో పద్మభూషణ్, ICC వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2008, 2009లోను. ఈయన కెప్టెన్గా ఉన్న సంవత్సరాల్లో ICC మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2009, 2011, 2012, 2013, 2014లోను, ICC మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది డికేడ్ 2011, 2020కి గాను, ICC మెన్స్ T20 టీమ్ ఆఫ్ ది డికేడ్ 2020 కెప్టెన్గా, వికెట్ కీపర్గాను, ICC స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ అవార్డ్ ఆఫ్ ద డికేడ్ 2011, 2020ని ఆయన గెలుచుకున్నారు. రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సౌత్ స్టాండ్కి ధోని పేరును పెట్టారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ వాంఖేడ్ స్టేడియంలో 282 నుంచి J286 సీట్లను ఆయనకి డెడికేట్ చేశారు. ధోని జీవిత చరిత్ర ఆధారంగా MS ధోని ద అన్టోల్డ్ స్టోరీని సుశాంత్ సింగ్ రాజ్పుట్ లీడ్ రోల్లో 2016లో తీశారు. భరత్ సుందరేశన్ ద ధోని టచ్ అన్రివీలింగ్ ద ఎంజైమ్ అనే బుక్ రాశారు. ప్రముఖ నటుడు, చిత్ర దర్శకుడు ప్రకాష్ రాజ్ 2012లో ధోని జీవితంలో ఎదురైన తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ ఆధారంగా చేసుకుని ధోని అనే మూవీని తీయడం జరిగింది. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న MS ధోని గారికి మామయ్య కబుర్ల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు. మామయ్య కబుర్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై రాజమాతాంగి.